నమస్తే. ఈరోజు మన వంటకి ముందుగా కావలసినవి 2 కప్పుల శనగపిండి, 1 కప్పు బియ్యపు పిండి, 1 టేబుల్ స్పూన్ కారం, ఉప్పు రుచికి సరిపడినంత, 1 టేబుల్ స్పూన్ వాము, బేకింగ్ సోడా ఒక పావు టీ స్పూన్ సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని అంతా ఎక్కడ ఉండలు కట్టకుండా చక్కగా కలుపుకోవాలి. పిండిలు మొత్తం కలిసిపోవాలి. శనగపిండి కానీ బియ్యపిండి కానీ కారం కానీ ఎక్కడ ఉండలు లేకుండా ఈ పిండిలన్నీ కలిసిపోయే విధంగా మనం ఇలా ముందుగా స్పూన్తో కలుపుకొని ఆ తర్వాత నీరు పోసుకొని మళ్ళీ నెమ్మదిగా కలుపుకుంటూ ఉన్నట్టయితే మనకు ఉండలు కట్టడం అనేది ఉండదు. అసలు పిండి అంతా చక్కగా కలిసిపోతుంది. ఈ విధంగా కలుపుకుంటూ మళ్ళీ సరిపడినంత నీరు వేసుకోవాలి. ఇదిగో ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చూసారా, మొత్తం అంతా కలిసిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న వాము ఆకుల్ని మనం సిద్ధంగా పెట్టుకున్న పిండిలో ఈ విధంగా ముంచి మొత్తం ఆకు అంతటికి ఆ పిండి పట్టాలన్నమాట. ఇలా పిండిలో ముంచిన ఆకుని వేడి అయిన నూనెలో వేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటే మనం వామాకు బజ్జీలు రెడీ అయిపోయినట్టే. వాము ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలిసిందే. అయితే ఈ వాము చెట్టును పెంచుకోవడం కూడా చాలా తేలిక. కుండీల్లో పెంచుకోవచ్చు, లేదా మట్టి నెలలో వేసుకున్నా కూడా ఈ వాము ఆకులు చక్కగా పెరుగుతాయి. ఎప్పుడు కావాలంటే మనం అప్పుడు ఫ్రెష్గా ఆకులు తెచ్చుకొని వాము బజ్జీలు వేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా నచ్చుతుంది. ఒకవైపు కలర్ మారిన తర్వాత మరోవైపుకి మార్చుకుంటూ ఉండాలి. ఈ విధంగా మార్చుకున్నట్టయితే 2 వైపులా చక్కని కలర్ వస్తుంది. అయిపోయినాయి. మన వేడి వేడి వామాకు బజ్జీలు రెడీ అయినాయి. వీటిని ప్లేట్లో పేపర్ టవల్ వేసుకుని తీసినట్టయితే మనం దీనికి ఉన్న ఎక్కువ ఆయిల్ అంతా ఆ పేపర్కి పట్టేస్తుంది. అంతే, వామాకు బజ్జీలు రెడీ.